మన కోసం అక్కడ ఉన్నారు, పేరు లింగయ్య గారు. బాగున్నారా? ఏంటన్నా చిరుధాన్యాలు మొత్తం 15 రకాలు ఇక్కడ ఉంటాయి. ఇది చింతపిక్కది, మిరప గింజ, ఖాళీ స్థలము, ఊరు మొత్తం మేము చేసుకుంటాం. కలిసి కట్టుగా ఇక్కడ చేసుకుంటారు. వరి పండిస్తున్నారన్నా? ఊరి పండిస్తాము. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలి. 2 కిలో కాలినాడక పొలాలు కట్టి కాలినాడక అయితే ఎంతసేపు వెళ్ళదు? అరగంట. మాకు కొంచెం అలవాటు అయిపోయింది. మాకైతే గంట అయితే మీకు గంట. ఎంత దూరం ఉన్నా కానీ నడుచుకొని వెళ్ళి వరి పండిస్తున్నారు. నడుచుకుని వరి వేయక ముందు దీనికి ఘటంలో మళ్ళీ వేసుకుంటాం. ఇది జల్లేసి దున్నించేస్తే ఒక 3 రోజుల్లో మొలిసేది. EMDS అంటారు దీనికి. ఎందుకంటే పొలంలోనే సటువు ఎక్కువ. ఆ సటువుకి ఏదో వేసుకుంటారు, అప్పుడు యూరియా DAP వేసుకుంటారు. ప్రకృతి వ్యవసాయాన్ని మేము పండిస్తున్నాం. ఓన్లీ 12 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ 12 కుటుంబాలు. వాళ్ళు అక్కడ బిట్ 50-70 గడపాలి. అక్కడ నుండి మేము కోటా భీమా అనేది తీసుకుని 30 కేజీలు అంటే అంత బరువు మోసినంత ఒక 20 కేజీలు 15 కేజీలు తీసుకుంటాం. దూరం మోసుకుంటూ వెళ్తారా? మోసుకుని వెళ్తాం. రోడ్డు అయితే లేదు. 25 సంవత్సరాలు అవుతుంది. మాక్సిమం 5 సర్పంచులు వచ్చారు కానీ రోడ్డు అనేది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా మంచిగా పర్వాలేదు, అన్ని సదుపాయాలు పర్లేదు కానీ ఒక రోడ్డు సౌకర్యం లేదు, అది కూడా కల్పిస్తారు. మీరు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా మంచి చేయడమే. ప్రజలు కూడా కోరుకునేది అది. ఇది బీరకాయ తెగుళ్ళు అనేది వచ్చింది కానీ మేము స్పేర్ చేస్తాము. అవి కూడా మేము తయారు చేసాము. కషాయం అనమాట. అదే కషాయ 10 రకాలు ఆకులతో తయారు చేస్తాం. 30 రోజుల్లోనే తయారవుతుంది. లేదు, నేను కూడా కొత్తగా ICRP గా నేను వచ్చి మేము ఆర్గానిక్ కెమికల్స్ ని మేము పూర్తిగా దూరం పెట్టాము. అంతా ఆర్గానిక్ రసాయనాలు వేసి మనకు అది తిన్నా గిట్ట మనకి రోగాలు తప్ప ఇంకేం ఉండదు. మళ్ళా ప్రకృతిని గిట్ట నాశనం అవుతుంది దానివల్ల. మిరపనారు అనేది ఇప్పుడు మేము 5 రోజుల్లోనే వేస్తాము. పైనాపిల్ మాకు ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. కిలోనేమో వచ్చి ఒక కాయకి 20-30 రూపాయలు. ఇక్కడికి వచ్చేమో 3 కాయలు 10 రూపాయలు, అంటే 3 రూపాయలు పడుతుంది. ఎంత కష్టపడి చేసినంటే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఎవరు. కానీ అక్కడ వాళ్ళు 30 రూపాయలకి 50 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మనం కష్టపడి మోసుకొని తీసుకెళ్తాం. డిమాండ్ చేయరానా? డిమాండ్ చేస్తాము. డిమాండ్ చేసినే అంతే రేటు ఉంచి తీసుకెళ్తే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఉంటారు. తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ కొండపైకి మీరు తీసుకోవాలన్నా మీకు ప్రాబ్లం ఉంటది. అంత దూరం మోసినందుకు ఎంతో అంత ఇవ్వాలని మీకు నిరాశ అవుతుంది. గిట్టుబాటు ధర లేకపోయినా కానీ మీరు పండిస్తున్నారు, అయినా ప్రజలకు అందిస్తున్నారు. ఉన్నాయి ఇంకా ముందుకెళ్ళాం. పసుపు గుంపులు తయారవుతుంది. అది ఆకు ఎంత బలంగా పైన వస్తే. మీరు కష్టపడి చేస్తున్నా గానీ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ప్రభుత్వం ముందుకి ఏమన్నా తీసుకెళ్ళడం జరిగిందన్న? ధరలు వేస్తున్నారు. దళారులే మధ్యలో నుండి ఉండి వీళ్ళు చెడగొడుతున్నారు అంట. ఉండదన్న ప్రభుత్వాలు ఇప్పుడు బాగానే. కాంగారకాయ ఇప్పుడు 200 రూపాయలు. ఇవి గుండెతోనే పండిస్తారు కానీ 200 రూపాయలు. మీరు అదే మేము నేచురల్ గా మేము పండించిన ఇప్పుడు 150 రూపాయల కేజీ అన్న ఎవరు 100 రూపాయలు అడుగుతారు తప్ప కానీ 150 చెట్టు కింద క్లీనింగ్ చేస్తే గానీ కాయ అనేది నీట్ గా ఉంటది. అదే వ్యవసాయం ఎంత పాములు ఎంత దోమలు ఉన్నాయి క్లీనింగ్ చేయాల్సింది. పైన చెట్టు అనేది బలంగా కాయలు కూడా బాగానే వస్తాయి. కూర అంటిగల చాలా బాగుంటది. ఇది కనీసం ఇది 20 రూపాయలు అడుగుతారు. ఒక కాయకి 10 రూపాయలు చాలా అమ్ముకుంటారు వాళ్ళు. డజన్ 60-70 రూపాయలు అంటారు. అవి ఇప్పుడు ఎవరు అక్కర్లేదని అంటారు. ఇవి డబ్బులు 20 రూపాయలు కూడా ఇవ్వరు. ఫ్రీగా ఇచ్చేయమంటారు. ఎవడు పండితే వాడు చులకన వీళ్ళకి ఇష్టం గుర్తిస్తారు. ఖచ్చితంగా వ్యవసాయం పండించే రైతన్న బాధ ప్రతి ఒక్కరు తెలుసుదన్న. మీరు కానీ వ్యవసాయం ఆపండి అన్న, ఇలాగే చేయండి. మీ ఊరు మొత్తం ఇలాగే చేయండి. 10 మందికి ఆహారాన్ని అందించండి. ఇలాగే అవుట్ అవుట్